హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు చింతకూర 1 ఇయర్ మనకి నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చింతకూర కాళ్ళు ఉంటాయి కదండి, ఆ కాళ్ళు శుభ్రంగా తీసేసుకుని ఉత్త ఆకు ఉండించుకుని అది బాగా మ్యాష్ చేసుకుని 2 రోజులు ఎండలో పెట్టుకోవాలండి. బాగా మనకి ఎండలు కాసినప్పుడు పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, బాగా మ్యాష్ చేసుకోవడం, మ్యాష్ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, చింతకూర, ఇప్పుడు కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకుని, లేదంటే సాల్ట్ వేసుకోండి, జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇది ఇలా వేయించుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని ఒక గాజుకాయలోకి కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ మనం స్టోర్ చేసుకోవాలండి, తడి తగలకుండా. 1 ఇయర్ దాకా నిల్వ ఉంటుంది. ప్రతి కర్రీలో కూడా వేసుకోవచ్చు, నాన్ వెజ్లోకి కానీ పప్పుల్లోకి కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్.